హాయ్ అండి, నేను ఈరోజు రాజ్మా కర్రీ చేయబోతున్నాను. దానికోసమని పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే టొమాటోస్ని ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని అందులో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసి రోస్ట్ చేయొద్దు. ఆయిల్ వేసి రోస్ట్ చేసేదానికంటే ఈ డ్రై రోస్ట్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా అదే ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి మెత్తపడే వరకు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని వాటిని తీసి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ రోస్ట్ అయిపోయాక టమాటోస్ తీసుకోవాలండి. టమాటోస్ కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తొడిమెలు ముందలు ఉంటాయి కదా, తొడిమెలు తీసేసి ఇలా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా అండి మెత్తబడిపోతాయి రోస్ట్ అవ్వగానే. వాటిపైన పీల్ ఉంటుంది కదా, పీల్ తీసేసేయాలి. పీల్తో పాటు మిక్సీ పట్టొద్దండి టొమాటోస్ని. పీల్ అనేది డైజెస్ట్ అవ్వదు స్టమక్లో. ఇలా పీల్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని రోస్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని అనేది మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. చూడండి గ్రేవీ వచ్చింది కదా, ఇంత థిక్ గ్రేవీ. ఒక కడాయి తీసుకోవాలండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో అది ఏమంటారు, డ్రై మసాలా ఉంటుంది కదా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా టొమాటో, ఆనియన్స్, ఆ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి కొద్దిసేపు. అందులోనే కారం పొడి, పచ్చిమిర్చి నాకు చప్పగా అనిపించాయండి, అందుకే కొంచెం కారం పొడి యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ గ్రేవీలోనే వేసి కలిపేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకోండి. మధ్య మధ్యలో ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ మిశ్రమాన్ని. లేదంటే అడుగంటిపోయి మొత్తం ఆడిపోయి స్మెల్ అనేది ఫ్లేవర్ వేరేలాగా వస్తుంది అనమాట. ఈ రాజ్మా ఏం చేశానంటే ఓవర్ నైట్ నానబెట్టాను నేను. ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత కర్రీ వండే ముందు బాయిల్ చేసుకున్నాను అనమాట. మెత్తగా బాయిల్ చేసుకోవాలి రాజ్మా అనేది, లేదంటే పంటికి గట్టిగా తగులుతాయి. కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి కర్రీ మిశ్రమంలో. చూడండి కర్రీ చూడడానికి ఎంత థిక్గా ఎంత టేస్టీగా అనిపిస్తుంది కదా. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.